అమ్మాయి తక్కువదేం కాదు, క్యూట్ బాయ్. ఎందుకు గిల్లిందో ఎల్లు. మరిది గారు, నా అల్లుడు లక్కీ. లక్కీయా? నందన కాబోయే భర్త నాకు అల్లుడు. ఏ నల్లుడైతే ఆయన ఎందుకు గిల్లింది? ఏం చేస్తాడేమో. జూనియర్ సైంటిస్ట్ అండి. నువ్వు కాదు, మట్టి అది టెస్ట్. నా మశానం, నా మంట. ఏ ముద్దు, అందరూ ఉన్నారు ఇక్కడ. అవునందరూ ఉన్నారు. ఎందుకు ఇల్లు కొంచెం దూరంగా ఉండు. ఈ నడుము పట్టుకో. లక్కీ, అందరూ ఉన్నారు కదా, బాగుదేమో. తప్పదా మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు ముద్దు పెట్టాలా? ముద్దు పెడతా. నేనేం చూడలేదు, వస్తున్నా. వాడిని అల్లుడు అన్నాడు, వీడు అల్లుకుంటున్నాడు. నేను వాడిని ఫాలో అవ్వాలా, వీడిని ఫాలో అవ్వాలా? ఎంత కంగారు పెట్టి తెల్లారు రోజు. బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నందనకి సరైన జోడి. ఎవడరాడు కాబోయే అల్లుడు కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా పోసి ఏంటి బాబు భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా? దేనికి వెయిటింగ్? ఎవరు? అంటే అదే ఎవరు? అల్లుడు ఫ్రెండ్. ఫ్రెండ్ లా ఉన్నాడా? అల్లుడులా ఉన్నాడు. అందరూ ఆయనే మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంతకి అల్లుడు ఏడి? అల్లుడు ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి. ఇది నీకు, ఇది నాకు. ఏంటయ్యా లక్కీ? మిర్చి బజ్జి నీకు, మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా నాన్న. ఏంటయ్యా బాబు లక్కీ నిన్నే? నన్నే కదా. ఏ నిన్ను కాదనుకున్నావా? ఏమిటయ్యా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ? మర్చిపోయినట్టున్నాడు పాపం. వాడి ఫ్లోలో వాడు ఉన్నాడు ఎడ్డోడు. ఏం మర్చిపోయినట్టున్నాడు? ఫంక్షన్ లో ఉన్నానని మర్చిపోయినట్టున్నాడు. లీవ్ ఇట్ అంకుల్. లీవ్ ఇట్ ఏంటయ్యా? అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ. అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్. ఇతగాని తీసుకెళ్లి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం. అది బెస్ట్. ఫిజికల్ మెంటల్. అది కాదు అంకుల్. అంటే వాడు నేను నందన క్లోజ్ కదా, అందుకే అలా. ఇప్పుడు నేను పైకి వెళ్ళి వాడి కిందకి పంపిస్తాను చూడండి. మీరు ఉండండి అంకుల్. అది కాదు బాబు. పంపిస్తాను చూడండి. ఇది కొంచెం అది ఇది డిలే చేయొద్దు. అరే రా. ఇప్పుడు వస్తానా? తప్పక పోరడా. చూడా భలే ఉన్నాయి ఫోటోస్. సెల్ఫీలు బాగా దిగరా? బాగా. ఫేస్బుక్ లో పెడతావా? పెడదాం. ఒకసారి మీ మామ ఫేస్ చూడరా, మనం బుక్ అయిపోయామని అర్థమైపోతుంది. అలా మర్చిపోతేలేరా. నేను నందనతో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే కానీ నువ్వు కిందికి వెళ్ళి మేనేజ్ చేయి. చేంజ్ లేదురా. హైఫై రా. ఒట్టెందుకు ఎంచుకున్నాడు? హాయ్ దానా. హాయ్. నైస్ డ్రెస్. డిజైనర్ ఎవరు? ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ. ఐ రైట్? రే చెప్పు తెగుద్ది. తినడానికి వచ్చినోడివి ఒక మూల కూర్చుని తిని వెళ్ళిపో. ఆడవాళ్ళ మధ్యలో వచ్చి ఎక్స్ట్రాలు చేసేందుకు జాబ్ లేకుండా చేస్తా. నువ్వు నమ్మవు, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. నా షూది కూడా అదే బ్రాండ్. అయ్యో క్రేజీ. అవును, ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది అది. ఈ డౌట్ ఎప్పటికి తీరేనో. మావయ్య లకిన్ చూసావా? ఏ లక్కి? ఇక్కడ ఇద్దరున్నారు. మీ నాన్నలోడా నువ్వు గిల్లోడా? నీకు పిచ్చి పట్టింది. పిచ్చా? మా నాన్న చూసారా? ఏ నానే? మా నాన్నయ్య. సరే నీ పేరు లక్కీయేనా? అవును. ఆగసా, నిన్ను నందని పిలుస్తుంది. నన్ను పిలవలేదు సార్, మా ఫ్రెండ్ అయి ఉంటుంది. ఒట్టెక్కలబొచ్చా. పెళ్లి చూసుకునే నువ్వే కదా. ప్రేమించింది వానిగా. రాక్షస ప్రేమ వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవారు? అయిందా? ఏమ్మా చలమా ఇలా రామ్మా ఒకసారి. రైట్ కూర్చో. ఏం లేదు, బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం, తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం. ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి, అవి తేలనివ్వండి. నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వు చెప్పు చలమా. వీడి కూర్చొని సంబంధాలు మాట్లాడేంటి? మీరు ఆగండి అన్నయ్య. రేయ్ నేను ఉండలేనురా, ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను. ఐఎమ్ క్విటింగ్. బావగారు మీరు చెప్పండి పెళ్లి గురించి. పెళ్ళి అయిపోతుంది అయిపోతుంది. చేసేయండి చేసేయండి, చూసేయండి. కానివ్వండి. ఈ రోజు టైం బాగున్నట్లేదు, ఇంకో రోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. రామ్మా. అమ్మను? అమ్మా నాన్న? అవును. ఏంటి ఆంటీ అమ్మ అనకూడదా? ఎందుకు సార్ పెద్దనికి షాక్ అవుతారు? నువ్వు రామ్మా. అదే ఆంటీ రామ్మా. ఇప్పుడు వస్తానండి. రాయ్ సార్, ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలరా. ఎస్ సార్. చెప్పు చెల్లమ్మా. నందనకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ రమ్మని చెప్పండి. నువ్వు భద్రంగా చూసుకో, నేను ఇప్పుడే పంపిస్తా. సరే అన్నయ్య. హలో
రే డాక్టర్, మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట. నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను, బయలుదేరుతున్నాను. నువ్వు కూడా రా. సార్ మా అమ్మకి బాగాలేదంట, నేను బయలుదేరుతాను సార్. ఇంత సడన్ గా ఏమిటి? అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లేదు లేదు, నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి. మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్, నేను వెళ్తాను సార్. బాయ్ సార్. బంగారం, నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తొలిచేస్తుంది. అసలు రాత్రి అంతా నిద్రపట్లేదు. చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో? ఏమండి నందన ఎక్కడ? అటు కార్నర్ రూమ్ లో ఉంది. ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా? కాబోయే మొగుడేనండి. ఓసే, నిన్న బావగారు పొడుగాటి కమెడియన్ గారిని తీసుకొచ్చి ఇతనే నా అల్లుడని పరిచయం చేశాడే. కాదండి, కాబోయే మొగుడిని పరిచయం చేశారు. నాకేదో డౌటే. లక్కీ, ఇక్కడికెందుకు వచ్చావు? ఐ గాట్ ఫీవర్. చూసావా ఇప్పేస్తున్నాడు. బయట చుట్టాలున్నారు. లక్కీ, వీడి సంగతి నేను చెప్తా. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కాపురం పెట్టుకోవచ్చు కదా. స్పాంజ్ బాత్ కోసం అండి. చెయ్యు. అరే ఓసిని కదలకుండా కూర్చొని చెప్పానా? చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసేది. ఏం చూస్తున్నావే? వెళ్ళు. ఏంటి? ఓహో, అదేం టామ్ అండ్ జెర్రీయా? దాన్ని కొడతారేంటి? ఎంత ధైర్యం నీకు? పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా? ఏమనుకోవాలి? నీకు బాగాలేదని తెలిసినా, బాధపడుతున్నాను తెలిసినా, నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను. ప్రపంచం బద్దలైపోయినా సరే యాక్షన్ నీ ముందు ఉండాల్సిందే. ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా? పర్మిషన్ ఇచ్చి చూడు, పర్మనెంట్గా ఉండిపోతా. ప్రామిస్. ఇంక చూసించాలు, పదండి. ఆగవే, ఇంకాసేపు చూసి వెళ్దాం. ఇప్పటిదాకా తమరు చూసించాలు, మీరు ఉతికిన చీరలు మడత పెట్టాలి. పదండి. అయ్యో, నందనా, మీ డాడీ వాయిస్ లా ఉంది. డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా? ఏంటి నందన ఎక్కడ? ఎలా ఉంది తనకి? బ్రహ్మాండంగా ఉంది మావయ్య. లక్కీ వచ్చాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునన్నయ్య, మేం కూడా అంత బాగా చూసుకోలేదు. ఈ రూమ్కి ఒకటే డోరా, ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడేగా వదిలి వెళ్ళనన్నావు, ఉండాల్సిందే. పద. సార్, నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళ్తున్నారు. కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట. అయితే అసలైనోడు వెళ్తున్నాడు అనమాట. ఈరోజు వాళ్ళకన్నా ఒక క్లారిటీ రావాలి, నాకన్నా క్లియర్గా తెలియాలి. వీడు చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నాడు. ఆహో, అమ్మో, మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు. ఏంటకుల్ పిలిచారా? రేయ్, తప్పుకో. నందన ఫోన్ ఎత్తట్లేదంట. అదే సైలెంట్ లో పెట్టినట్టున్నాను, చూసుకోండి. నీకెందుకు చేస్తుందయ్యా? తన్ను అడుగుతుంటే. అంటే నాడేలాగ సార్, లేట్ అయిందని తను చెప్పాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా? నందనిని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట. అది తీసుకెళ్ళండి. అబ్బా, నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా. నేనా? అరే అలా అంటావేంటి? ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే. నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్, ఐ కాంట్. నేను వస్తే వెళ్ళిపోతా. ఏంటని ఉద్దేశం? అల్లుడు, చెప్పండి. అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో? అదిగో వచ్చేసింది అమ్మాయి. నువ్వు వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. 1 minute సార్. అరే కొన్ని నీళ్ళు తీసుకురారా. అయిపోయి. ఏమైందిరా? అరే దెబ్బలు నువ్వు తింటావా, నన్ను తినమంటావా? 24 గంటలు సుడి ఉండదురా. అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటాం. అదే ఈ టైము. చూడరా వచ్చేస్తుంది తలా. ఈ టెన్షన్ తట్టుకోలేటరా. నేను ఓపెన్ అయిపోతా, నేను చెప్పేస్తా. నువ్వు అలాగే కూర్చో, పోజ్ బాగుంది, నేను మేనేజ్ చేస్తా. ఈ పోజ్లో ఏం నచ్చింది వీడికి? ఒక్కసారి వాడిని చూడండి సార్. పొద్దున్నుంచి హెవీ ఇమోషన్స్. ఆల్రెడీ ఒక 25 టైమ్స్ వెళ్ళాడు, ఇంకో 25 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేడీస్తో వెళ్ళేటప్పుడు ప్రతి 10 నిమిషాలకి బండి ఆపి చెట్లనికి పుట్లనికి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్. నాకేం తెలియదయ్యా ఏం చేస్తారో. నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నేను చూసుకుంటా సార్, నేను కనెక్ట్ చేస్తాను. ఏం పర్లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతా. వాడికి మందు. అరే తాగడానికి అడిగాను రా, తోముకోవడానికి కాదు. ఏంటి లాయర్ గారు, మీరు వచ్చారు? డ్రైవింగ్ వచ్చా? మీరే చేసేయండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ దా, దారి తెలుసా? నా దారి అడ్డదారి. 2 hours లో టెంపుల్కి తీసుకెళ్ళిపోతా.